హలో ఫుడీస్, వెల్కమ్ టు స్టావ్స్ కిచెన్. నేను ఈరోజు మీకు బీరకాయ పెసరపప్పు ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నాను. దీనికోసం ముందుగా 1/2 kg బీరకాయ తీసుకోవాలండి. తర్వాత మిర్చి, ఆనియన్స్, కరివేపాకు, పెసరపప్పు ఇవన్నీ తీసుకొని రెడీగా పెట్టుకోవాలి. తర్వాత బీరకాయని కట్ చేసి ఇలా రెడీగా పెట్టుకోవాలండి ముందుగా. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఆనియన్స్, మిర్చి, కరివేపాకు వేసి పసుపు కూడా వేసి ఇలా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత పెసరపప్పుని 1 కప్పు పెసరపప్పు యాడ్ చేసుకోవాలండి. ఇదంతా మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా బాగా ఇలా కలుపుకోవాలండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. తర్వాత 1 స్పూన్ కారం వేసుకోవాలి. తర్వాత సాల్ట్ కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలండి. చూడండి, ఇవి వేసాక మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలపాలండి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయని కూడా దీంట్లోకి యాడ్ చేసుకోవాలండి. తర్వాత మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా బాగా ఇలా కలుపుకోవాలండి. తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలండి. 5 minutes ఇలా ఫ్రై చేసుకుంటే బీరకాయ రెడీ అండి.